మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మా జీముగల ఓ ఎంతైనను నమ్మదగిన మా ప్రియ రక్షక, పదాలు కొందరు నాయన, మీ స్తులయ్యా, మీ స్తోత్రం రాజా, మీ స్తోత్రం దేవా. ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క దినం మా దేవ, ఉదయం అంతా మా తండ్రి, మీ ఇంటిలో మీ యొక్క మందిరాల్లో మా దేవ, మీ బిడలముగా మేము పలు స్థలాల్లో మా తండ్రి చేరి అయ్యా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి మహింపరిచి ఆరాధించుకుంటూ మీరు మాకు సహాయపడినారు. ఓ దేవా, మీ శరీరం నుంచి మీ రక్తం త్రాగి మీలో మేము పాలుభాగస్తులమై మీ సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించట్లో మీరు మాకు ఈ దినము కృప చూపించి దయ చూపించారు. అయ్యా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. తిరిగి మరలా ఈ సాయంకాలం మా ప్రభువా దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రేర్చల్లో మా దేవ అయ్యా తండ్రి, గత మా తండ్రి మరి 2025 జూన్ మాసంలో ప్రారంభించినటువంటి ఈ ప్రేర్చను, ఈ పని పరిచర్యను ఇంతవరకు మా తండ్రి ఈ స్థలమందు మీరు జరిగించుకుంటూ మీ నామం మహింపరుచుకుంటూ వస్తున్న మీ కృపను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ దినం కూడా మా ప్రభువా మీ బిళ్ళముగా మేము పాడుకునే పాటల ద్వారా తండ్రి, మరి వాయిద్యముల మూలముగా ధ్యానించే వాక్యం మూలముగా మీ నామం మహింపరుచుకొని మా దేవ ఈ యొక్క సమయమంతా మా తండ్రి ఇది మాకెంతో ఆశీర్వాదకరంగాను, మాకు ఎంతో మేలుకరంగాను, ఇది మీకెంతో మహిమకరంగా తండ్రి ఉండినట్టుగా ఈ సమయాన్ని మీరు మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని ప్రభు ప్రార్థిస్తున్నాం. దేవ అయా తండ్రి, మరి ఏ ఉద్దేశముతో మీరు ఈ స్థలములో మా తండ్రి ఈ పని పరిచర్యను మా దేవ మా తండ్రి ప్రారంభించి జరిగిస్తూ వస్తున్నారు, ఆ మీ ఉద్దేశం తండ్రి నాయన ఈ స్థలమందు నెరవేర్చుకొని ఆయన ఈ స్థలంలో మా ప్రభు ఈ చుట్టూ ప్రాంతాల్లో నశించిపోతున్న అనేక ఆత్మలు రక్షించి మీ ఇంటికి తీసుకురావలసిందిగా ప్రభు ప్రార్థిస్తున్నాను. మీ నా మహిమార్థమై తండ్రి ఈ స్థలంలో మా ప్రభు మీ గొప్ప అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు జరిగించి మీ నామాన్ని మహిమ తెచ్చుకుంటురుగాకని ప్రభు ప్రార్థిస్తున్నాను. దేవా నాయన ఈ కుటుంబ యజమానుడు మా తండ్రి ఆయన ఎంతో ప్రయాసముతో మా తండ్రి దేవా, మరి డాక్టర్ గోపాలదాస్ గారు మా తండ్రి ఇక్కడ ప్రారంభించినటువంటి పని ఓ దేవా తండ్రి నాయన, మరి అయా దేవా తనకు మరి ఏర్పడినటువంటి ఇబ్బందికరమైనటువంటి అభ్యంతరకరమ అన్నిట్లో మా దేవా తండ్రి దేవాదిని కొనసాగించలేక ఆయన తన శరీరంలో ఏర్పడినటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి ప్రభువా ఆయన ఇప్పుడు మా తండ్రి మీ యొక్క సన్నిధికి మీ మహిమ రాజ్యంలోనికి ఆహ్వానించుకున్నారు. ఆ విడిచిపోయినటువంటి ఈ పని పరిచయను మా ప్రభువా మేము మా తండ్రి మా దేవా మేము కొనసాగిస్తుంటుండగా మీరు మాకు సహాయం చేయండి. ఇప్పుడు మా ప్రభువా మా దేవా ఈ కుటుంబ మా తండ్రి యజమాని యొక్క మా తండ్రి కుటుంబస్తులందరూ కూడా మా దేవా తండ్రి మరి ఇండియాలో ఎవరు లేరు నాయన, మీ బిడ్డలు పలు స్థలాల్లో ఆ బయట దేశాలు ఉంటుండగా వారి కొరకై వారి కుటుంబాల కొరకై ప్రభువా ప్రార్థిస్తున్నాం. వారిని మీరు ఆదరించి ఆశీర్వదించి వారి మాత్రమే మీ యందు మీ మీద వారికి ఉన్నటువంటి ఈ మంచి ఈ మనసును బట్టి మీ పని పరిచర్య మా తండ్రి ఈ స్థలంలో జరగాలనేటువంటి మా తండ్రి ఆ యొక్క మా తండ్రి గురి వారు కలిగి ఉంటుండగా మీ బిడ్డలు మా తండ్రి ఆయన ఇటువంటి ఆసక్తిని మా తండ్రి వారు కలిగి ఉండగా ఓ దేవా వారి హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ నిష్ప్రయోజనం కాకున్నట్లుగా తండ్రి ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు తండ్రి అయ్యా మీరే సహాయం చేసి తండ్రి రాబో దినముల్లో ఈ పరిచర్య పెరిగి ఫలించి అభివృద్ధి చెందులాగా సహాయం చేయమని ఇప్పుడు మా దేవ ఇక్కడ మేము పాడుకునే పాటల ద్వారా ధ్యానించే వాక్యం మూలంగా మీ నా మహింపుచ్చుకోమని మీ బిడ్డల మార్గమధ్యంలో ఉన్నటువంటి మీ బిడ్డలు సకాలంలో క్షేమంగా వచ్చి చేరుటకు తన సహాయం చేయమని ఈ కూడికను ఆది అంతం మీరే ఉండి నడిపించి మీ నామాన్ని మహింపరుచుకుందరుగాకని మీ దయగల్ల మీ కృపగల్ల గాయపడిన కరంలోనికి నన్ను మమ్మల్ని సమర్పించి మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామన ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.
శివుని గీతములో పాఠ పుస్తకంలో ఉండి యవనస్తుల కొరకు ఏర్పరచబడిన పాఠ పుస్తకంలో పాఠ సంఖ్య 176, పాఠ సంఖ్య 176. పాఠ సంఖ్య 176. రండి రండి యెహోవా యొద్దకు, ఆయన జ్ఞానమును పొందను. రండి రండి యెహోవా యొద్దకు, ఆయన జ్ఞానమును పొందను. రండి రండి యెహోవా యొద్దకు, ఆయన జ్ఞానమును పొందను. ప్రభు యేసును అనుసరించడు, ప్రభు యేసును అనుసరించడు. ఎడతెగక ప్రార్థించుము, మెలకువగా నుండి. ఎడతెగక ప్రార్థించుము, మెలకువగా నుండి. జయించెదవు శోధనలు ప్రభు యేసుని శక్తితో, జయించెదవు శోధనలు యేసు ప్రభుని శక్తితో. రండి రండి యెహోవా యొద్దకు, ఆయన జ్ఞానమును పొందను. రండి రండి యెహోవా యొద్దకు, ఆయన జ్ఞానమును పొందను. సాత్వికుడు దీనుండేసు, ఆయనను పోలి నడువుడే. సాత్వికుడు దీనుండేసు, ఆయనను పోలి నడువుడే. జయించెదవు యేసు వలెన తండ్రి చిత్తము చేయుచు, జయించెదవు యేసు వలెన తండ్రి చిత్తము. రండి రండి యెహోవా యొద్దకు, ఆయన జ్ఞానమును పొందను. రండి రండి యెహోవా యొద్దకు, ఆయన జ్ఞానమును పొందను. ప్రభు యేసును అనుసరించను, ప్రభు యేసును అనుసరించను. ప్రేమింపకుడి లోకమున్, లోకములో ఉన్న వాటిని. ప్రేమింపకుడి లోకమున్, లోకములో ఉన్న వాటిని. తండ్రి ప్రేమ ఉండదు అట్టివాణి అందున, తండ్రి ప్రేమ ఉండదు అట్టివాణి అందున. రండి రండి యెహోవా యొద్దకు, ఆయన జ్ఞానమును పొందను. రండి రండి యెహోవా యొద్దకు,
ఆయన జ్ఞానమును పొందను. ప్రభు యేసును అనుసరించను, ప్రభు యేసును అనుసరించను. రండి రండి యెహోవ యొద్దకు, యవనస్తులారా మీరు బలవంతులు దేవుని యందు. యవనస్తులారా మీరు బలవంతులు దేవుని యందు. జయించితిరి లోకమును మరియు సాతానును, జయించితిరి లోకమును మరియు సాతానును. రండి రండి యెహోవ యొద్దకు, ఆయన జ్ఞానమును పొందను. రండి రండి యెహోవ యొద్దకు, ఆయన జ్ఞానమును పొందను. ప్రభు యేసును అనుసరించను, ప్రభు యేసును అనుసరించను. రండి రండి యెహోవ యొద్దకు, ఆయన జ్ఞానమును పొందను. రండి రండి యెహోవ యొద్దకు, ఆయన జ్ఞానమును పొందను. పాట సంఖ్య 78, పాట సంఖ్య 78. సోదరులారండి రాకడ గుర్తులు చూడండి. సోదరులారాలండి రాకడ గుర్తులు చూడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. సోదరులారాలండి రాకడ గుర్తులు చూడండి. దివిటీల నూనెతో నింపి సిద్ధపడండి. దివిటీలా నూనెతో నింపి సిద్ధపడండి. అర్ధరాత్రి వేళలో ప్రభు రాకడను మోగెను. అర్ధరాత్రి వేళలో ప్రభు రాకడను మోగెను. సోమరితనము వీడచి, సోమరితనము వీడచి నడము దట్టి గట్టి ప్రభుని ఎదురు చూడుము. నడుమున దట్టి గట్టి ప్రభుని ఎదురు చూడుము. సోదరులారాలండి రాకడ గుర్తులు చూడండి. దివిటీలా నూనెతో నింపి సిద్ధపడండి. దివిటీలా నూనెతో నింపి సిద్ధపడండి. సర్వత్ర యుద్ధాలు, భూకంపములను ఘోర వ్యాధులు. సర్వత్ర యుద్ధాలు, భూకంపములను వ్యాధులు ఘోరముగా ప్రబలేను, ఘోరముగా ప్రబలేను. యేసుని రాకడ సమీపం,
బాయెను సోదరా, యేసుని రాకడ సమీపం బాయెను సోదరా. సోదరులారా లెండి, రాకడ గుర్తులు చూడండి, దివిటీలా నూనెతో నింపి సిద్ధపడండి, దివిటీలా నూనెతో నింపి సిద్ధపడండి. రాజ్యాలు అధికారాలన్నీ కదిలిపోవచున్నది, రాజ్యాలు అధికారాలన్నీ కదిలిపోవచున్నది. కలవరమధికంబాయే, కలవరమధికంబాయే, కన్నులు తెరచి చూడు మా ప్రభువొచ్చు వేళాయే, కన్నులు తెరచి చూడు మా ప్రభువొచ్చు వేళాయే. సోదరులారా లెండి, రాకడ గుర్తులు చూడండి, దివిటీలా నూనెతో నింపి సిద్ధపడండి, దివిటీలా నూనెతో నింపి సిద్ధపడండి. చెదరిన యూదులు స్వదేశానికి చేరుట యొక్క సూచన, చెదరిన యూదులు స్వదేశానికి చేరుట యొక్క సూచన. క్రీస్తు యుగారంభము, క్రీస్తు యుగమారంభము, రానయ్యున్న వేలిదే కనిపెట్టుము సోదరా, రానయ్యున్న వేలిదే కనిపెట్టుము సోదరా. సోదరులారా లెండి, రాకడ గుర్తులు చూడండి, దివిటీలా నూనెతో నింపి సిద్ధపడండి, దివిటీలా నూనెతో నింపి సిద్ధపడండి. తలుపు వేయబడిన లోన ప్రవేశించనేరవు, తలుపు వేయబడిన లోన ప్రవేశించనేరు. పశ్చాత్తాపడుము, పశ్చాత్తాపడుము, యేసుపై ఆధారపడి సంసిద్ధపడుమా, యేసుపై ఆధారపడి సంసిద్ధపడుమా. సోదరులారా లెండి, రాకడ గుర్తులు చూడండి, దివిటీలా నూనెతో నింపి సిద్ధపడండి, దివిటీలా నూనెతో నింపి సిద్ధపడండి. పాట సంఖ్య 82, పాట సంఖ్య 82. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను.
వచ్చుచున్నాను. ఎవని క్రియల ఫలితము వాని కియవచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. మేఘారూఢునై నికముగా తిరిగి వచ్చుచున్నాను. మేఘారూఢునై నికముగా తిరిగి వచ్చుచున్నాను. ప్రతి నేత్రము వీక్షించును, పరిశుద్ధులై యుండుడి. ప్రతి నేత్రము వీక్షించును, పరిశుద్ధులై యుండుడి. ఎవని క్రియల ఫలితము వాని కియవచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటమును దిగగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటమును అపహరింపకుండునట్లు జాగ్రత్తగా చూచుకో. అపహరింపకుండునట్లు జాగ్రత్తగా చూచుకో. ఎవని క్రియల ఫలితము వాని కియవచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. యేసు ప్రభువే సర్వమును నూతన పరచుచున్నాడు. యేసు ప్రభువే సర్వమును నూతన పరచుచున్నాడు. క్రీస్తుని రాకడను ప్రేమించే కాయువారే ధన్యులు. క్రీస్తుని రాకడను ప్రేమించే కాయువారే ధన్యులు. ఎవని క్రియల ఫలితము వాని కియవచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. వేవిగరా మా ప్రభు యేసు, వేచియున్నాము నీ కొరకే. వేవిగరా మా
దూతలతో వినితించుచు హల్లెలూయా పాడెదము. నీ దూతలతో వినుతించుచు హల్లెలూయా పాడెదము. ఎవని క్రియల ఫలితము వాణి క్రియవచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఎవని క్రియల ఫలితము వాణి క్రియవచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఇదిగో నేను వచ్చుచున్నాను, త్వరగా వచ్చుచున్నాను. ఒక పాట పాడుకుందాం, హిందీ పాట. పాట సంఖ్య 152. పాట సంఖ్య 152. ముక్తి దిలాయే యేసు నామం, శాంతి దిలాయే యేసు నామం. ముక్తిదిలయే యేసు నామం, శాంతిదిలయే యేసు నామం. ముక్తిదిలయే యేసు నామం, శాంతిదిలయే యేసు నామం. యేసు దయా का बहाता सागर, యేసు दया का बहाता सागर. యేసు है दाता महान, యేసు है दाता महान. యేసు है दाता महान, యేసు है दाता महान. मुक्ति दिलाये యేసు నామం, శాంతి दिलाये యేసు నామం. ముక్తి दिलाये యేసు నామం, శాంతి दिलाये యేసు నామం. धरनी में तूने जन्मिया यीशु, धरनी में तूने जन्म लिया यीशु. क्रूस के भी किया कुर्बान, क्रूस पे किया कुर्बान, क्रूस पे किया कुर्बान, क्रूस पे किया कुर्बान. मुक्ति दिलाये యేసు నామం, శాంతి दिलाये యేసు నామం. मुक्ति दिलाये యేసు
यीशु नामम शांति दिलाए यीशु नाम। हम सबकी पापों को मिटाने, हम सबकी पापों को मिटाने यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान। मुक्ति दिलाए यीशु नामम शांति दिलाए यीशु नामम। मुक्ति दिलाए यीशु नामम शांति दिलाए यीशु नाम। हम पर भी यीशु कृपा करना, हम पर भी यीशु कृपा करना। हम है पापी नादान, हम है पापी नादान, हम है पापी नादान, हम है पापी नादान। मुक्ति दिलाए यीशु नामम शांति दिलाए यीशु नामम। मुक्ति दिलाए यीशु नामम शांति दिलाए यीशु नाम। क्रूस पर अपना कुन बहलिया, क्रूस पर अपना कुन बहलिया। सारा चुकायो दान, सारा चुकायो दान, सारा चुकायो दान, सारा चुकायो दान। मुक्ति दिलाए यीशु नामम शांति दिलाए यीशु नामम। मुक्ति दिलाए यीशु नामम शांति दिलाए यीशु नामम। యేసు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో మరి మనము ఈ స్థలములో ఈ ప్రేయర్ సెల్ ప్రారంభించినటువంటి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ఇక్కడ అనేక ప్రజలు ఆయన నామం పేరిట కూడి ఆయన ఆరాధించేటువంటి ప్రజలు ఇక్కడ రావాలని దాని కొరకై మనము మరి ఈ ప్రేయర్ సెల్ను ప్రారంభించి ఇక్కడ మనము కొనసాగిస్తున్నాం. అదే రీతిగా మనము వారం కూడి మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. అయితే ఈ ప్రార్థనలో మనకు మరి ఎంతో అవసరమయ్యే దేవుని గ్రంథములో విశ్వాసికి ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదని ఈ ప్రార్థనలో మరి ఒక 7 భాగాలు ఈ ప్రార్థనలో ఉంటున్నవి. ప్రార్థన అని చెప్పినప్పుడు ప్రార్థనకు సంబంధించినటువంటి మరి
ఆ ప్రార్థనలోని అంశాలు 7గా ఉంటున్నవి. ఈ 7 కార్యములు ప్రతి ఒక్క విశ్వాసికి, ఈ దేవుని నమ్ముకున్నటువంటి వారి యొక్క జీవితాల్లో ప్రాముఖ్యమైనటువంటివిగా ఉంటున్నవనేటువంటిది ఈ రాత్రి మనము గుర్తెరగాలి. ఈ ఈ ప్రార్థనలో ఉన్నటువంటి ఈ 7 ముఖ్యాంశములను ఎవరైతే గుర్తించి అటువంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు, వారి యొక్క ప్రార్థనకు తగిన ఫలితము దేవుడు మరి తప్పక అనుగ్రహిస్తాడనేటువంటిది ఈ యొక్క మరి ఈ ప్రేయర్ సెల్, ఈ ప్రార్థన అంశములు ఉన్నటువంటి కార్యములు. కాబట్టి కొన్ని మాటలు మనము ఈ ప్రార్థనలోని ఈ కార్యములు మనం చూస్తాము. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుంటాం. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటాము. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. కాబట్టి ఒక విశ్వాసి జీవితంలో ఒకవేళ అది శ్రమ అయినా సరే, బాధ అయినా సరే, వ్యాధి అయినా సరే, లేక ఇంకా ఏ విషయం కొరకైనా సరే, ప్రార్థన ఒక విశ్వాసి జీవితంలో ప్రార్థించినప్పుడు మరి ఆ ప్రార్థన ఆ దేవుడు తన ఆలయములో ఆలకించి ఆ ప్రార్థన అంగీకరించేటువంటి రీతిగా మన ప్రార్థన ఉంటున్నది. అంటే ఒక విశ్వాసి తన అవసరముల నిమిత్తము, లేకపోతే తనకు వచ్చిన బాధ నిమిత్తము, లేక ఇంకా ఏ కార్యము నిమిత్తమైనా సరే ప్రార్థించేటప్పుడు విశ్వాసి విశ్వాసముతో, ప్రార్థనా భారముతో మరి ప్రార్థిస్తుంటుండగా ఈ ప్రార్థన ఆలకించేటువంటి ఆ దేవుడు తన యొక్క ఆలయములో ఆ ప్రార్థన ఆలకించి మరి అంగీకరించేటువంటి రీతిగాను, అంత మాత్రమే కాకుండా ఈ ప్రార్థన ఆయన యొక్క చెవులలో చొచ్చేటువంటి ప్రార్థనగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి భారముతో తనకొచ్చిన శ్రమలో కానీ, తనకు ఉన్నటువంటి అవసరంలో కానీ, ఏ కార్యము నిమిత్తమై విశ్వాసి ప్రార్థిస్తున్నారు, ఆ ప్రార్థన వారు నమ్మి ప్రార్థించేటువంటి ఆ దేవుడు తన యొక్క ఆలయములో ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించేటువంటి ప్రార్థనగా ఉండాలి. అది మాత్రమే కాకుండా ఆయన చెవులలో ఆ ప్రార్థన చొచ్చుకొనిపోయేటువంటి ప్రార్థనగా ఉంటుందని ఇప్పుడు మనం చదివినటువంటి ఈ యొక్క మరి కీర్తన 18వ అధ్యాయంలోని మరి 6వ వచనంలో మనం ఆ మాట చదివాము. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రార్థన ఆయన యొక్క ఆలయములో ఆలకించి అంగీకరిస్తున్నాడు. అది మాత్రమే కాకుండా ఆ మొర ఆయన చెవులలో చొచ్చునటువంటిదిగా ఉంటున్నదని మనం గుర్తెరగాలి. కనుక మన దేవుడు మన ప్రార్థన
ఆలకించేటువంటి దేవుడు. ఎక్కడ ఆలకిస్తాడంటే తన యొక్క ఆలయములో ఆయన ఆలకించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. రెండవదిగా మనం చూసినప్పుడు మరి అదే కీర్తనల గ్రంథంలో 17వ అధ్యాయంలోని 6వ వచనం కూడా చదువుకుంటాం. చదవండి. నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చేదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించి ఉన్నావు. కాబట్టి ఈ ప్రార్థనలోని రెండవ భాగము మొరపెట్టుకున్నప్పుడు ఆయన బిడ్డలు ఆయనకు మొరపెట్టుకుంటున్నట్టుగా ఆయన చెవియొగ్గి ఆలకించి మరి వారికి ఉత్తరమిచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అనేది మనము గుర్తించాలి. కనుక ఆయన బిడ్డలు ఆయనకు మొరపెట్టుకుంటుండగా ఆయన చెవియొగ్గి ఆలకించేటువంటి దేవుడు, వారికి ఉత్తరమిచ్చేటువంటి దేవుడు. ఇంకొక మాట కూడా మనం చదివినట్లయితే అక్కడ మరి 145వ కీర్తన 18-19. 145:18-19. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉంటున్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చేటువంటి దేవుడు. కనుక మరి ఈ ప్రార్థనలోని ఈ రెండవ భాగం మాట మొరపెట్టడము అనేటువంటిది ఒక విశ్వాసికి ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటున్నది. కాబట్టి మనం మొరపెట్టుకుంటుండగా ఆయన మరి చెవియొగ్గి ఆలకించి ఉత్తరమిచ్చేటటువంటి దేవుడు మాత్రమే కాకుండా ఆయన సమీపముగా ఉండి తనకెవరైతే నిజముగా మొరపెట్టుకుంటున్నారో అట్టి వారి మొర ఆలకించి వారికి సహాయం చేసేటువంటి దేవుడని మరి మనం చదువుతున్నాం. కాబట్టి ఆయనకు మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఆయన యొక్క ఆలయములో ఆలకించి అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. ఆ ప్రార్థన మరి ఆయన చెవులలో వచ్చేటువంటిదిగా ఉంటున్నది. తరువాత రెండవది, మనం ఆయనకు మొరపెట్టుకున్నప్పుడు మన మొర ఆయన ఆలకించి మరి మనకు ఉత్తరమిచ్చేటువంటి దేవుడుగా ఉంటాడు. అది మాత్రమే కాకుండా ఎవరైతే ఆయనకు నిజముగా మొరపెట్టుకుంటున్నారో, విశ్వాసముతో, నిరీక్షణతో, ఒక నమ్మకముతో మొరపెట్టుకుంటున్నారు, అటువంటి వారి యొక్క మొర ఆలకించడానికి ఆయన మనకెంతో సమీపముగా ఉన్నటువంటి దేవుడిని చూస్తున్నాం. మూడవదిగా మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథంలో 66వ అధ్యాయము 19వ వచనంలో మనం చదువుతాం. 19వ వచనం, నిశ్చయముగా దేవుడు నా యొక్క మనవిని అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించున్నాడు. కాబట్టి ఆయన తన బిడ్డలు మొరపెట్టుకునే ప్రార్థన ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాడు. కనుక మూడవదిగా మనము మరి ఆయనకు మనవి చేస్తుంటుండగా మన యొక్క మరి విజ్ఞాపన ఆలకించేటువంటి దేవుడు. కనుక మొదట మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆయన తన ఆలయములో ఆలకించి ఆ యొక్క ప్రార్థన తన యొక్క చెవులలో వచ్చేటువంటిదిగా ఉంటున్నది. రెండవది, మనం ఆయనకు మొరపెట్టుకొని చూస్తుండగా ఆయన
చెవియకి ఆలకించి మరి ఆయన మనకు ఉత్తరమిచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. మూడవదిగా మనం చూసినప్పుడు మనము మనవి చేసుకొని చుట్టుండగా మన మనవులు ఆయన అంగీకరించి ఆలకించేటువంటి దేవుడు చూస్తున్నాం. చూడండి అక్కడ మరి యెషయా గ్రంథంలో మనం మాట చూస్తాము. యెషయా గ్రంథం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం. 29వ అధ్యాయము 12వ వచనం చూడండి. మీరు నన్ను వెదకిన ఎడల నిజం 12 రెండు చదువు. మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఉత్తరేని నేను మీ యొక్క మనవిని ఆలకించుదును. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారించినట్లయితే మీరు నన్ను కనుగొంటారు. కాబట్టి మనం ఆయనకు మరి మనవి చేస్తుండగా మన మనవులను ఆయన మరి ఆలకించడానికి కొరకై ఆయన కనిపెట్టినటువంటి దేవుడుగా చూస్తున్నాను ఇక్కడ. కాబట్టి మన యొక్క మనవులను మన యొక్క విజ్ఞాపనలను ఆలకించేటువంటి దేవుడు, మన ప్రార్థనను మరి ఆయన అంగీకరించి తన ఆలయములో అంగీకరించి ఆయన చెవులలో వచ్చేటువంటిదిగా ఉంటున్నది. మనము ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన సమీపంగా ఉండి మొరను మరి ఆలకించి మనకు బదులు ఉత్తరమిచ్చేటువంటి దేవుడు అని చూశాము. మూడవది, మనము ఆయనకు మనవి చేస్తుండగా మరి మన మనవులను మన యొక్క విజ్ఞాపనలను ఆయన మరి ఆలకించి మనకు సహాయము చేసేటువంటి దేవుడిని మనము చూస్తున్నాము. తరువాత నాలుగవదిగా మనం చూసినప్పుడు అక్కడ మరి నాలుగవది ఈ యెషయా గ్రంథం 65:24 వచనం. యెషయా గ్రంథం 65:24. వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేస్తుండగా నేను ఆలకించేదను. కాబట్టి ఆయన మనం వేడుకునేటువంటి వారముగా ఉండాలి. మనము ఆయన వేడుకొనిస్తూ ఉంటుండగా మనము వేడుకొనక మునిపే మన యొక్క మనవులను మరి ఎరిగినటువంటి దేవుడుగా ఉండి ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడిని ఈ యొక్క మాటలు మనకు అర్థమవుతున్నది. మొట్టమొదట మనము ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆయన ఆలయములో ఆలకించి మనం పెట్టేటువంటి మొర, మనం చేసేటువంటి ప్రార్థన ఆయన చెవులలో వచ్చేటువంటిదిగా ఉంటున్నది. తరువాత మరి మూడవదిగా మనము ఆయనకు మనవి చేస్తుంటుండగా మన మనవులను ఆయన ఆలకించి మరి ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడిని మనం చూసాము. నాలుగవది, మనం వేడుకొని ఉండగా మనం వేడుకొనక మునిపే మన మనవులన్నీ ఎరిగినటువంటి దేవుడుగా ఉండి ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడిని మరి నాలుగవదిగా మనం చూసాము. తరువాత ఐదవదిగా మనం చూసినప్పుడు అక్కడ ఐదవదిగా మనం చూస్తే 1వ యోహాను రాసిన పత్రిక
5వ అధ్యాయము 14వ వచనం. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మేదడిగినను ఆయన మనవిని ఆలకించునది. కాబట్టి ఇక్కడ మరి ప్రభువారే చెప్పాడు స్వయముగా మాట. ఏం చెప్పాడంటే, నన్ను అడగండి నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పి అన్నాడు. తను నమ్మి తను వెంబడించినటువంటి తన యొక్క శిష్యులతో స్వయముగా చెప్పినటువంటి మాట నన్ను అడగమంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో 7-8 వచనాలు చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇవ్వబడును, యాదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును. కాబట్టి అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది. ఎట్లా అడగాలి అంటే, అడిగే దాంట్లో మనకు ఎట్లా పడితే అట్లా మన యొక్క శరీర ఆశలను నెరవేర్చుకుంటూ, మన శరీర కోరికలను జరిగించుకుంటూ, మన యొక్క మన చిత్త ప్రకారము, మన యొక్క ఆలోచన ప్రకారము మనం అడిగితే అది మనకు అనుగ్రహించడు. కానీ మనం ఏం చదివాము వాక్యములో, ఆయన చిత్తానుసారముగా 1వ యోహాను పత్రిక 5వ అధ్యాయంలోని 14వ వచనంలో మనం ఆ మాట చదివాము. ఆయన చిత్తానుసారంగా మనం ఏమైతే అడుగుతున్నామో అది తప్పక మనం అడిగిన దానిని ఆయన మనకు అనుగ్రహించనేటువంటిదే మన యొక్క నమ్మకము, మన యొక్క విశ్వాసము. ఇటువంటి విశ్వాసముతో, ఇటువంటి నమ్మకముతో మనం అడిగినట్లయితే, మనం అడిగిన దాన్ని తప్పక మనకు ఆయన అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక మరి 5వది, మనము ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి. అది ఆయన తప్పక మనకు అనుగ్రహిస్తాడు. అది మాత్రమే కాకుండా ఎఫెసీ 3:20 ప్రకారము అక్కడేం చదువుతున్నామంటే, మనము ఏమైతే అడుగుతున్నామో ఆ అడిగిన దానికంటే కూడా మనకు ఇంకా అధికముగా ఇస్తానని చెప్పేసి, అటువంటి దేవుడు మన దేవుడు అని అక్కడ వ్రాయబడి ఉన్నది. చూడండి, ఎఫెసీ పత్రికలో 3:20. మనము అడుగు వాటన్నిటికంటేను, మనం ఊహించే వాటన్నిటికంటేను అత్యధికముగా మనకు అనుగ్రహించగలిగే శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా మహిమ కలుగునుగా. కాబట్టి మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికముగా మనకు అనుగ్రహించేటువంటి దేవుడిని ఆయనకు మనము ఆయన చిత్తానుసారముగా మన చిత్తాన్ని మన యొక్క శరీర కోరికలు నెరవేర్చుకుంటూ కాకుండా ఆయన చిత్తానుసారంగా మనం అడిగినట్లయితే, ఆయన చిత్త ప్రకారం దేన్ని అడుగుతామో అది తప్పక, అది మాత్రమే కాకుండా దానికంటే అధికముగా కూడా మనకు అనుగ్రహించేటువంటి దేవుడిని మనం ఆయన అడగాలి. 5వదిగా మనం చూసినప్పుడు, 6వదిగా మనం చూసినప్పుడు మరి హోషేయ గ్రంథములో 12:4 వచనం. హోషేయ గ్రంథం
12వ అధ్యాయము 4వ వచనం. అతడు దూతతో పోరాడి చేయమందెను. అతడు కన్నీరు విడిచి ఆయనను బ్రతిమాలు కొన్నాడు. కాబట్టి అతను కన్నీరు విడిచి ఆయనను బ్రతిమాలుకున్నాడు. ఈ ప్రార్థనలోని ఈ 6వ భాగము బ్రతిమలాడుకోవాలి. ఆయన దగ్గర మనం కన్నీరు విడిచి ఆయన్ను బ్రతిమలాడుకున్నప్పుడు ఆ యొక్క ప్రార్థన లేక ఆ బ్రతిమలాడేటువంటి ఆ మొర ఆయన ఆలకించి, మరి ఆయన ఎవరైతే బ్రతిమలాడి ఆయన దగ్గర మొరపెట్టుకుంటారు, ప్రార్థించుకుంటారు, కన్నీరు విడిచి బ్రతిమలాడుకుంటారు, అటువంటి వారికి మెండైనటువంటి ఆశీర్వాదముల దీవెనలు వారి మీద కుమ్మరించేటువంటి దేవుడు. ఇక్కడ ఈ వ్యక్తి మరి యాకోబు అనేటువంటి ఈ మనుషుడు మరి ఎంతో మోసగాడు అయినటువంటి తన యొక్క మోసపు జీవితమంతటిని ఒక్కసారి అతను జ్ఞాపకంలో తెచ్చుకొని, ఇంత మోసగాడిని, నాతో కూడబుట్టినటువంటి సహోదరిని మోసపరిచాను, నన్ను కన్నటువంటి నా తండ్రిని మరి ఆయన కళ్ళు తెలియటువంటి కనుదృష్టి మాంద్యమైనటువంటి సందర్భంలో ఆ తండ్రిని కూడా నేను మోసపరిచాను. అది మాత్రమే కాకుండా మరి తన యొక్క మేనమామైనటువంటి ఆ లాభాన్ని కూడా మోసపరిచాడు. ఈ రీతిగా తన యొక్క మోసపు జీవితం అంతటిని తను జ్ఞాపకం తెలుసుకొని ఆ బేతేల్లో చేరి ఆ దేవుని సన్నిధిలో తన జీవితాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకొని తన మోసకరమైనటువంటి జీవితమును జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో కన్నీరు విడిచి బ్రతిమలాడుకున్నప్పుడు అతని యొక్క కన్నీటిని ఆలకించిన దేవుడు అతను బ్రతిమలాడుకోవటము మరి అతని యొక్క పేరుకు తగినటువంటి ఆ యొక్క మోసగాడు అనేటువంటి పేరు అతనిలో తొలగించబడి అతనికి ఇశ్రాయేలు అనేటువంటి పేరు, అంటే ఇశ్రాయేలు అంటే ఆశీర్వాదములకు పాత్రుడుగా ఈనాడు ఆయన యొక్క సంతానమును మరి సర్వప్రపంచ దేశాలన్నింటిలో ఆ ఇశ్రాయేలీయులు అనేటువంటి ఆ సంతానం ఆశీర్వాదకరమైనటువంటి దేవుని యొక్క ప్రజలుగా వారు నేటి వరకు ఈ భూలోకంలో ఆయనకు సాక్షులుగా నిలవబడి కొనసాగుతున్నారు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. కాబట్టి కన్నీరు విడిచి బ్రతిమలాడు ద్వారా ఇటువంటి మోసపు జీవితము మార్చబడి ఆశీర్వాదకరమైనటువంటి ఇశ్రాయేలు అనేటువంటి పేరు పెట్టబడి ఆశీర్వాదములకు కారకులుగా పాత్రులుగా చేయబడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆరో విషయంలో చివరిలో మనం చూసినప్పుడు అక్కడ చివరి మాట మనం చూస్తే లూకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతాము. లూకాసు వార్త 18వ అధ్యాయం 5వ వచనం. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి
గోజారుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఎవరు ఈ వ్యక్తి అంటే ఒక న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతి మరి ఆ ఊర్లో ఉన్నాడు. ఈమె యొక్క ప్రతివాదికి ఒక విషయంలో వాదన వచ్చినది. ఈమె పక్షంగా వాదాడి ఆమెకు న్యాయం చెప్పేటువంటి వారు, లేకపోతే ఆ లంచగొండి అయినటువంటి ఆ యొక్క న్యాయాధిపతికి డబ్బులు ఇచ్చి అన్యాయాన్ని న్యాయముగా చేసేటువంటి ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె డబ్బు ఇచ్చి కూడా చేపించుకోవడానికి ఆమెకు లేనటువంటిదిగా ఉంటున్నది. అయితే ఆ ప్రతివాది ఆమెకి ఎవరు లేరని ఆమెను దబాయించి ఆమె యొక్క సొత్తును అపహరించుకొని అతను మరి వాడుకుంటూ ఉన్నాడు. ఈ విషయము అనేకులకు తెలిసి కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆమె పక్షంగా ఎవరు మాట్లాడలేదు. అయితే ఆ మనిషికి ఇంకా వేరే మార్గం లేక ఆ కఠినుడైనటువంటి వాడు ఎలాంటి వాడంటే మనుషులను లక్ష్య పెట్టేటువంటి వాడు కాడు, దేవుని కూడా లక్ష్య పెట్టేటువంటి వాడు కాడు. అన్యాయస్తుడు లంచములు పుచ్చుకొని మరి అన్యాయాన్ని న్యాయముగా తీర్చి వాళ్ళకు ఆ డబ్బు తీసుకొని మరి పంపించేటువంటి అటువంటి ఆ న్యాయాధిపతి ఇంకా ఈమె చేసేది లేక ఏదేమన్నా కానీ అతని దగ్గరికే వెళ్ళాలి, ఇంకా నాకు వేరే మార్గం లేదని చెప్పేసి ఆ న్యాయాధిపతికి దగ్గరికి ప్రతిదినం వెళ్ళి మొరపెట్టుకుంటున్నది, గోజాడుకుంటున్నది. ఇప్పుడు మొరపెట్టుకోవడం కాదు, మొరపెట్టేది కాదు. ఇప్పుడు ఇక్కడ మన గోజాడడం అనేటువంటిది మన ప్రార్థనలోని 7వ భాగము గోజాడడం. కాబట్టి ఈ పేద విధవరాలు ప్రతిదినం వెళ్ళి ఆ న్యాయాధిపతి దగ్గర మొరపెట్టుకుంటున్నది, గోజాడుతుంటున్నది, బ్రతిమలాడుకుంటున్నది, విన్నపం చేసుకుంటున్నది, మనవి చేసుకుంటున్నది. ఇంకా అన్నీ కూడా వస్తాయి దాంట్లో. కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క మన అంశము చివరి భాగము ఈ ప్రార్థనలోని యొక్క గోజాడము. గోజాడి అతని దగ్గర మరి ఎంతో అతను విసుగు పుట్టిస్తున్నది. ఈ మనుషుడిగా చివరిలో తనకు తానే నిర్ణయం చేసుకున్నాడు. ఈ పేద విధవరాలు నన్ను వచ్చి ఊరక తొందర పెడుతున్నది, నేను ఈ వ్యక్తి మూలంగా విసుగు చెంది ఉన్నాను, ఇక మీదట నేను ఆ మనిషికి తప్పకుండా తీర్పు చెప్పి పంపించాలని చెప్పేసి చివరిలో తాను నిర్ణయం చేసుకొని అమ్మ నీ సంగతి ఏందని చెప్పేసి వివరంగా అంతకుముందు ఇచ్చిన ఆ యొక్క పిటిషన్లన్నీ అక్కడ బొట్లో పడేసి ఉంటాడు, లెక్కలో పెట్టుకోలే, దాన్ని చూడ కూడా చూడలే. ఆ రోజు చివరిలో తను నిర్ణయించుకున్న తర్వాత తీసుకుని వెళ్ళినటువంటి ఆ పిటిషన్ తీసుకొని చదివి ఎవడైతే ఆమెకు అన్యాయం చేస్తూ ఆమె యొక్క సొత్తును అపహరించుకొని ఉన్నాడు అతన్ని రప్పించి అతని పత్రాలు తీసుకొని చూసినప్పుడు ఆ పత్రాల్లో మరి తాను అపహరించుకొని అవతల మరి పాతిపెట్టినటువంటి ఆ రాయి సరిహద్దు రాయిని తీసి ఆమె యొక్క స్థలంలో వేసుకొని దాన్ని వాడుకుంటున్నాడు. అది మరి ఆమెకు ఎవరు న్యాయం చెప్పలేకపోతున్నారు. అతని వెధవరాలు ఆమెకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. అయితే ఈ అన్యాయస్తుడి దగ్గరికి వెళ్ళి ఆ గోజాడుకున్నది. ఆ నిర్ణయం చేసుకొని ఆ తరువాత మరి ఆ తహసీల్దార్ ఆఫీసులో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్లు అందరినీ పిలిపించి వాళ్ళ యొక్క పరిశీలన చేసి ఆమె యొక్క సరిహద్దు రాయి ఆమె ఎక్కడ ఎంతవరకు ఉన్నదో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసులో నుంచి ఆ యొక్క రికార్డు అంతా తెచ్చి చూసి యథారీతిగా ఆమెకు రావాల్సినటువంటి ఆమె సొత్తు అంతా కూడా ఆ యొక్క స్థలం అంతా కూడా ఆమెకు నిర్ణయం చేసి ఇక మీదట నువ్వు ఈ సరిహద్దు దాటి అవతలికి పోకూడదు, అది ఆమెనంతవరకు
ఇది నీకు ఇంతవరకు అని చెప్పేసి నిర్ణయం చేసి పంపించబడ్డాడు. అది ఎట్లా జరిగిందంటే ఈమె పదే పదే వెళ్ళి గోజాడుకుంటున్నది. గోజాడిని అతనికి విసుగు పుట్టించేటప్పుడు అతను విసుగు చెంది ఆ యొక్క అన్యాయస్తున్నటువంటి ఆ న్యాయాధిపతి ఆమె యొక్క మరాలకి. అయితే మన దేవుడు అంత కఠినుడైనటువంటి వాడు కాదు. ఆయన దయ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. తనకు మొరపెట్టుకునే వారికి, తన యొక్క గోజాడేటటువంటి వారిని, తనకు బ్రతిమలాడేటువంటి వారిని, ఆయనకు మొరపెట్టేటువంటి వారి యొక్క మొర, ఆయనకు ప్రార్థించేటువంటి వారి ప్రార్థన ఆయన చెవియొగ్గి ఆలకించి వారికి సమీపంగా ఉండేటువంటి దేవుడు కనుక ఈ రాత్రి సమయంలో ఇటువంటి దేవుడు మనకెంతో సమీపంగా ఉన్నాడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి, మనం గోజాడినప్పుడు మన యొక్క గోజాడు అడిగేటువంటిది మనకు తప్పక అనుగ్రహించేటువంటి దేవుడు కనుక ఈ రాత్రి సమయంలో మనం కొంత సమయం ఆయన సన్నిధిలో గోజాడి అడిగి మొరపెట్టుకొని ఆయనకు ప్రార్థన చేసుకొని ఆయన చిత్తానుసారంగా మనం అడిగి మన మనవులు ఆయనకు తెలియపరిచినప్పుడు ఆయన మన మనవులు ఆలకించి మనం అడుగు వాటన్నిటికంటే ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా మనం చేసే దేవుడిని నమ్మి ఆయన సన్నిధిలో మనం మన యొక్క విన్నపాలను అంటే ఈ పేర్షియలు దేశాన్ని రాబో దినములు ఇక్కడ ఈ అనేకులు కూడి ఆరాధించేటువంటి ప్రజలు ఇక్కడ సమకూర్చులాగును మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుడు ఈ మాటలు మన కొరకే ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేయండి. ఇద్దరు సహోదరులు మీరు మాకు సహాయపడి తండ్రి మమ్మల్ని సమకూర్చిన కృపణ బట్టి ప్రభువా మీ స్తోత్రాలు వందనాలు తండ్రి. అయా మీరు ఏ ఉద్దేశంతో ఈ స్థలమందు ఈ ప్రేర్షల్ మా దేవా తండ్రి మీరు మా ప్రభువా ప్రారంభించారు. ఓ దేవా ఆ మీ ఉద్దేశం మీ చిత్తమును నెరవేర్చుకొని మా ప్రభువా మా దేవ ఈ స్థలములు రాబో దినములు అనేకులు మా తండ్రి నాయన మీ వెళ్ళినటువంటి వారు మా తండ్రి కూడి మిమ్మల్ని ఆరాధించేటువంటి ఆరాధన మందిరముగా మా తండ్రి మీరు మా ప్రభువా సహాయం చేసి ప్రజలను సమకూర్చవలసిందిగా పదాలు పెట్టి ప్రార్థిస్తున్నా. దేవా తండ్రి ఈ కుటుంబ మా తండ్రి యజమానులు కూడా మా ప్రభువా మీ బిడ్డ ఎంతో ప్రయాసపడి ఇక్కడ మా తండ్రి ఈ యొక్క మా దేవా తండ్రి కార్యక్రమం జరగాలని మీ నా మహింపరచబడాలని అనేకులు మా తండ్రి మా దేవా మీరు అనుగ్రహించే రక్షణ పొందుకున్న వారి తండ్రి ఈ స్థలంలో ఉండి ఆశీర్వాదములకు మా తండ్రి పాత్రులుగా మా దేవా తండ్రి ఉండులాగున ఓ దేవా తండ్రి మీ బిడ్డ ఎంతో ప్రయాసముతో దేవా తండ్రి ఈ యొక్క మా తండ్రి మరి ఈ గృహాన్ని మా ప్రభువా దేవా మీ యొక్క నామం మహిమార్థమై ఇక్కడ మా తండ్రి జరుగుటకు దేవా అప్పగించి మా దేవా తండ్రి మీ బిడ్డలు ఎంతో మా దేవా తండ్రి నాయన ఆశిస్తుంటుండగా వారి యొక్క ఆశ మా తండ్రి నాయన మా దేవా ఇక్కడ మా తండ్రి మీరు నెరవేర్చి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటి దేవుడు కాబట్టి ప్రభువా వారిని వారి యొక్క కుటుంబాలను మా తండ్రి మరి ఆయా దేశాల్లో ఉన్నటువంటి మా బిడ్డలందరి కొరకి సహోదరి కొరకి ప్రభువా ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి సమయంలో మా ప్రభువా తండ్రి ఇదిగో ఈ స్థలంలో కూడి వచ్చిన ఈ బిడ్డలందరి కొరకే మీ స్తోత్రాలు వందనాలు తండ్రి. మీ బిడ్డల యొక్క ప్రతి అవసరం లెక్క ఎరిగిన దేవుడు ఓ దేవా తండ్రి మీరే సహాయం చేసి మా ప్రభువా దేవా ఏ తండ్రి మరి నాయన మీ కార్యం జరిగించుకుందరుగా కానీ ఇదిగో ఎగ్జామ్లో మా తండ్రి ఈ చివరి మా తండ్రి దేవా ఎగ్జామ్లో మా దేవా పాల్గొంటున్నటువంటి మీ బిడ్డలందరికీ కూడా మంచి జ్ఞానం దయచేసి ఓ దేవా తండ్రి వారందరూ కూడా మా తండ్రి ఆ పరీక్షల్లో మా తండ్రి మంచిగా మా తండ్రి రాసి మా దేవా మంచి మార్కులతో పాస్ అయ్యి పై మెట్టుకొనడానికి తండ్రి భవిష్యత్తులో మీ మేలుడు మెండుగా పొందుకుని నడిపించుటకు తండ్రి మీ కృప మీ బిడ్డలకు దయచేయమని మీ జ్ఞానంతో మీ బిడ్డలు నింపమని ప్రభువా ప్రార్థిస్తున్నాను. అలాగునే తండ్రి వివాహ కార్యముల కొరకు ఎదురు చూసే బిడ్డలకు వివాహ సంబంధాలు అనుగ్రహించి మా ప్రభువా వివాహ కార్యములు జరుగుటకు తండ్రి సహాయం ఇచ్చి దేవా ఇంకా మా తండ్రి గర్భఫలం కొరకు ఎదురు చూసే బిడ్డలకు తండ్రి తగిన సమయంలో మా దేవ వారికి గర్భ సంతానం దయచేసి ఓ దేవా తండ్రి వారిని మా తండ్రి నాయన తృప్తిపరచమని ప్రభువా ప్రార్థిస్తున్నాను. అలాగునే మా ప్రభువా ఇంకా మా తండ్రి ఎవరెవరు మా తండ్రి ఏ విధమైనటువంటి అవసరములు అక్కర్లలో ఉన్నారు అటు వారి యొక్క అవసరాలు అక్కర్లు తీర్చి మీకు కూడా వారిని ఆదరించమని ఓ దేవా తండ్రి నాయన మరి క్యాటరింగ్ మ్యాథ్యూ కొరకు కూడా ప్రార్థిస్తున్నా. అతని ఆరోగ్యం కూడా ప్రార్థిస్తున్నా. ఆయనకు మంచి ఆరోగ్యం క్షేమాన్ని దయచేసి ఆయన బాగా చక్కగా నడిచి
మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని సేవించే బిడగా మీరు చేసి మీ నా మహింపరుచుకుందరుగా కానీ ప్రభు ప్రార్థిస్తున్నా సమయంలో మా ప్రభు ఇంకా దేవాదేవ అయా తండ్రి దేవదాసుడు భక్త సింగ్ గారి మూలంగా తరి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి పరలోకపు నమూనాతో కూడినటువంటి ఈ సంఘ సహవాసమును బట్టి ఈ సంఘ దర్శనాన్ని బట్టి ప్రభువా స్తోత్రాలు మీ శరీరం ఉన్నటువంటి సంఘములు నన్ను మమ్మల్ని మీరు అంగములుగా అవయములుగా స్వీకరించుకొని రక్షించుకున్న మీ కృపను బట్టి ప్రభువా స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని రక్షించిన దేవుడు తండ్రి ఇంకా అనేకులను కూడా రక్షించి మా తండ్రి మీ శరీరం ఉన్నటువంటి సంఘములు అంగములుగా చేర్చుకొని రాబో దినములు మీ యొక్క నామ మహిమార్థమై ఈ స్థలంలో గొప్ప కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యం జరిగించి మీ నామాన్ని మహింపరుచుకుంటారని నమ్ముచు ఓ దేవా ఇదిగో తండ్రి ఈ దినం మా మధ్యకు మీరు తెచ్చినటువంటి మీ లేఖన భాగములన్నిటి కొరకు కూడా ప్రభా స్తోత్రాలు ఈ ప్రార్థనలోని మా తండ్రి 7 అంశములు మా ప్రభా మేము మా తండ్రి మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో కలిగిన వారమై ఈ రీతిగా మా తండ్రి మేము ప్రార్థించుకుంటుకును మేము మీకు మొరపెట్టుకుంటుకును మా దేవా తండ్రి మీ సన్నిధిలో మా ప్రభా మా యొక్క ప్రతి వినపు జ్ఞాపకాన్ని మా తండ్రి మనవులన్నీ వినవించుకొని మా దేవా తండ్రి మేము మీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి మా తండ్రి మేము మా ప్రభా మీ సన్నిధిలో అడిగి మా తండ్రి వేడుకొని మా ప్రభా మీ దగ్గర మేము పొందుకోవడానికి ఓ దేవా కన్నీటితో మా తండ్రి బ్రతిమలాడి మా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుకుంటుకును ఓ దేవా గోజాడి మా తండ్రి మీ సన్నిధిలో మా తండ్రి మీకు మా తండ్రి మొరపెట్టుకొని మా తండ్రి మీరు మా యొక్క మా తండ్రి మనవులన్నీ అంగీకరించి మాకు తప్పక మీరు సహాయము చేయ దేవుడు అని నమ్ముచు ఓ దేవా మేము మా తండ్రి ధ్యానించినటువంటి వాక్య భాగాలన్నింటినీ మా హృదయంలో భద్రపరుచుకొని ఆ రీతిగా మా తండ్రి మా జీవితాల్లో నడుచుకుంటుకును ఓ దేవా మేము ప్రార్థించుకొని మా ప్రార్థన ఫలితాన్ని పొందుకుంటుకును మా దేవ ఈ స్థలంలో రాబో దినములు మీ గొప్ప అద్భుత కార్యములు జరిగించుకొని నామాన్ని మహింపరుచుకుంటారని మా తండ్రి మీ దీవెనలతో మీ ఆశీర్వాదములతో మమ్మల్ని పంపించుదురుగాకని నాయన వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినం రాలేకపోయినటువంటి మీ బిడ్డలు కూడా మా తండ్రి వచ్చే వారం సిద్ధపరిచి ఆయుధపరిచి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ మీ దయగల్ల మీ కృపగల్ల గాయపడిన కర్మలకు మమ్మల్ని సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామన ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం ఐక్యం ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలములే ఈ దినము ఈ యొక్క సాయంకాలం ఈ ప్రేయర్లో ఈ ప్రార్థన కొరకై కూడి వచ్చినటువంటి మనందరికీ ఇక్కడ మీ యొక్క నామం పేట కనిపెట్టుకొని ఈ యొక్క గృహంలో ఉన్నటువంటి దాసుని కుటుంబానికి సర్వలోకమున సకల పరిస్థితులకు సదాతో నడిపించునుగాక ఆమేన్.